అల్లూరు జిల్లా పాడేరులో మెడికల్ షాపుల యజమానులు నిరసన చేపట్టారు. ఔషధాల రంగంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడంతో దేశంలో సుమారు 12 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మందుల షాపుల యజమానులు షాపులు మూసివేసి నిరసన తెలిపారు. కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్లో వ్యాపారం చేయడం, అధిక శాతం డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా 12 లక్షల ఔషధ దుకాణాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఇచ్చే మందులు కెమిస్ట్ పర్యవేక్షణలో ఇస్తున్నారా లేదో తెలియదని అన్నారు. అలాగే నకిలీ మందులు, మత్తు మందులు డాక్టర్ చీటీ లేకుండా అమ్మడం వల్ల యువత ఆరోగ్యం పాడైపోయే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి తమకు న్యాయం చేయాలని మెడికల్ షాపు యజమానులు డిమాండ్ చేశారు. సంబంధించిన సెక్రటరీ మరియు మా తమ్ముడు చింతపల్లి మండల మెడికల్ మెంబర్. ఈరోజు అల్లూరు జిల్లా స్థాయి కమిటీ వారి పిలుపు మేరకు మరియు ఆల్ ఇండియా కెమిస్ట్ మరియు డ్రగ్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు ఆన్లైన్లో జరుగుతున్న మందుల విక్రయాలు మరియు అధిక డిస్కౌంట్ల మీద జిల్లా స్థాయి వారు మరియు ఆల్ ఇండియా అసోసియేషన్ వారి పిలుపు మేరకు మేము బంధుకి సహకరిస్తూ ఈరోజు చింతపల్లి డివిజన్ సంబంధించిన అధిక గ్రామాల్లో పలు గ్రామాలలో మేము బంధుని సహకరిస్తున్నామండి. దీని మీద ప్రజలు జరిగిన అసౌకర్యాన్ని మేము క్షమిస్తూ ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. బంధు వల్ల ఈ ఆన్లైన్ మెడికల్ వల్ల మెడిసిన్స్ వల్ల ప్రజలకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? నేను చెప్పకూడదు. అల్లూరు జిల్లా చింతపల్లి మండల హెడ్క్వార్టర్లో రామకృష్ణ మెడికల్ జిల్లా కోసం నడుపుతున్నాము. మేము ఈరోజు బంద్ చేయడానికి ఏం కారణం ఏంటంటే కరోనా టైంలో గవర్నమెంట్ వారు కొన్ని మందులు ఆన్లైన్లో పద్ధతిలో డెలివరీ చేసి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇది గిరిజన ప్రాంతం అండి. గిరిజనులు కొంతమంది మెడిసిన్ మీద అవగాహన ఉంటుంది, ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరోనా టైంలో ఎలా వాడారో అలాగా యాంటీబయాటిక్స్ కావచ్చు, ఇంకా డ్రగ్స్ కావచ్చు, ఏంటంటే ఆన్లైన్ బుక్ చేసుకుని వాడుతున్నారు. ఒక డాక్టర్ తీసుకుని ఉండట్లేదు. దానివల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, ప్లస్ వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. దాన్ని నిరసనగా మెడికల్ అసోసియేషన్ ఇండియా ప్రకారం ఈరోజు బంద్ చేస్తున్నాము. దీన్ని గవర్నమెంట్ వారు గుర్తించి ఆన్లైన్ పద్ధతిలో మందులు డెలివరీ పద్ధతిని క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు చింతపల్లి మండల అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్ ప్రెసిడెంట్గా అయిన సత్యబాబు గారు మరియు సెక్రటరీ అయిన షేక్ అబ్దుల్ మెడికల్ అసోసియేషన్ నుంచి వివరణ. ఈరోజు తేదీ 25/2026 జిల్లా స్థాయి కమిటీ వారి ఆదేశాల ప్రకారం ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆన్లైన్లో మందుల విక్రయాలు, డిస్కౌంట్లు మరియు మత్తు మందుల విక్రయాలు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇలాంటి అక్రమాల నుంచి కెమిస్ట్రీ సోదరులకు డ్రగ్ సోదరులకు జరుగుతున్న అన్యాయం మీద జిల్లా స్థాయి వారి పిలుపు అనుసరించి మేము ఈరోజు బంద్కు వాళ్ళ ప్రకటన ప్రకారం మేము బంద్కు సహకరిస్తూ ఈరోజు చింతపల్లి మండలానికి సంబంధించిన జేడిల, కోరుకొండ, అన్నవరం, తాజంగి, లోతుగడ్డ, చింతపల్లి, గూడెం, పెద్దవలస విలేజ్కి సంబంధించిన మెడికల్ 3 మండలాలకు సంబంధించి కొయ్యూరు మండలానికి సంబంధించి చింతపల్లి మండలానికి సంబంధించిన మెడికల్ అసోసియేషన్ నుంచి బంద్కు పిలుపుకి సహకరిస్తూ ఈరోజు మేము బంద్కు పిలుపునిచ్చి బంద్ చేస్తున్నాము. దీన్ని ప్రజలందరికీ గమనించగలరని ప్రార్థిస్తున్నాం.